యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉగ్రరూపం దాల్చింది. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద ఉప్పొంగి ప్రవహిస్తోంది. లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఇప్పటికే మనం చూస్తున్న మూసి ఉగ్రరూపం దాల్చడంతో ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకోవడం తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికే మూసి మరోసారి ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు తోడు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలకు సంబంధించి పైనుంచి వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ముందస్తు చర్యగా కూడా రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద లో లెవెల్ బ్రిడ్జి పై కూడా మూసి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా ఒలిగొండ మండలం సంగెం వద్ద కూడా మూసి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో సంగెం వద్ద కూడా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా రాకపోకలైతే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు ఆ రూట్లలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు ఎవరు కూడా రైతులు పొలాలకు వద్దకు కొన్ని రోజుల పొలాల వద్దకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా మూసి నదిలో చేపల వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 20 నుంచి 30 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో మూసి నది ఉప్పొంగి ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే కొంత తీవ్ర ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు. ఎందుకంటే పంట పొలాలకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా మూసి నది కూడా మొత్తం కూడా ఆ పంట పొలాలను కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాంతో రైతులకు నష్టాన్ని కూడా మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా ఇటు ఇప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు, అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.